ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట చేరి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీతో కలిసి మరొకసారి మన ప్రభువుని ఆరాధించడానికి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రొట్టె విరవడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి తండ్రి అయిన దేవునిని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాను. ఆహ్వానించి వాక్య పరిచర్య అప్పగించినటువంటి పెద్దలకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండ గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం నుండి 24వ వచనం వరకు. ఆదికాండ గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం నుండి 24వ వచనం వరకు. యెరెదు 162 ఏండ్లు బ్రతికి హనోకును కనెను. హనోకును కనిన తర్వాత యెరెదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. యెరెదు దినములనియు 962 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయెను. చదవబడిన లేఖన భాగాలను దేవుడే తన ఆత్మ ద్వారా దీవించి చేరి వచ్చిన మనందరితో మాట్లాడునుగాక. ఆదికాండం గ్రంథం 5వ అధ్యాయంలో మొట్టమొదటి మాట మనం గమనిస్తే, ఆదాము వంశావళి గ్రంథము ఇదే. ఇంగ్లీష్లో ది బుక్ ఆఫ్ జీనియాలజీ ఆఫ్ యాడమ్ అని ఉంది. అంటే మనందరికీ తెలుసు, మరి బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు ఉన్నాయి. మనకి ఇక్కడ ప్రత్యేకంగా ఆదికాండం గ్రంథం 5వ అధ్యాయము ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకంగా కనబడతా ఉంది. ఇక్కడ ది బుక్ ఆఫ్ అంటున్నాడు. అక్కడ ఆదాము వంశావళి గ్రంథము ఇది. 5వ అధ్యాయమే ఒక చిన్న గ్రంథం లాగా మోషే రాశాడు. తర్వాత మనం క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయంలో మొదటి వచనం ఒక్కసారి చూద్దాం. మొదటి అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మనం అదే మాటని ఇంగ్లీష్ బైబిల్లో కనుక మనం గమనించినట్లయితే అక్కడ మనం మొట్టమొదటి వచనాన్ని గమనిస్తే, దిస్ ఈస్ ద జీనియాలజీ ఆఫ్ జీసస్ ద మెస్సయా అనే మాట మనం చూస్తాం. ఇది NIV బైబిల్లో. అదే NKJV బైబిల్లో చూస్తే ది బుక్ ఆఫ్ ది జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చూడండి, ఆదికాండం గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనంలో KJV ఆర్ NKJVలో మనం గమనించినట్లయితే ఇదే మాట మనం చూస్తాం. ఆదికాండం గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయం 5వ అధ్యాయం మొట్టమొదటి వచనం కనుక మనం గమనిస్తే ఇదే మాట చూస్తాం అక్కడ. దిస్ ఈస్ ద బుక్ ఆఫ్ ద జీనియాలజీ ఆఫ్ యాడమ్. చూడండి, 2 మాటలు పక్క పక్కన పెట్టుకొని చూసుకుంటే ఆదాము యొక్క వంశావళి గ్రంథము ఇది. అదే విధంగా ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి గ్రంథం ఇది అని ఆ మొట్టమొదటి అధ్యాయంలో మత్తయి సువార్తలో, 5వ అధ్యాయంలో ఆదికాండంలో అది ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథంగా మనం చూస్తా ఉన్నాం. ఆదికాండం గ్రంథంలో వ్రాయబడినటువంటి వంశావళి అది మొట్టమొదటి ఆదాము యొక్క వంశావళి గ్రంథం. అంటే ది బుక్ ఆఫ్ ది జీనియాలజీ ఆఫ్ ఫస్ట్ యాడమ్. అదే మత్తయి సువార్తలో మనం గమనిస్తే ది బుక్ ఆఫ్ ది జీనియాలజీ ఆఫ్ సెకండ్ యాడమ్ ఆర్ లాస్ట్ యాడమ్. మొదటి ఆదాము యొక్క వంశావళి, కడపటి ఆదాము యొక్క వంశావళి. ఈ వంశావళి కూడా చాలా ముఖ్యమైనది కాబట్టే పరిశుద్ధాత్ముడు ఇక్కడ మోషే గారి ద్వారా, అదే పరిశుద్ధాత్ముడు ఇక్కడ మత్తయి గారి ద్వారా, అదే విధంగా లూకా గారి ద్వారా కూడా ఈ వంశావళిని గురించి రాయడం మనం చూస్తాం. అలాగైతే మనం ఈ ఆదికాండంలో వ్రాయబడినటువంటి ఈ వంశావళి గ్రంథంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలను మీ దృష్టికి తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. దానితో పాటు ఈ ఆదికాండం గ్రంథం 5వ అధ్యాయంలో 10 మంది పితరుల పేర్లు మనం చూస్తాం. ఆదాము యొక్క కుటుంబంలో నుండి వచ్చినటువంటి 10 మంది పితరుల పేర్లు మనం చూస్తాం. ఆదాము మొదలుకొని 10వ వాడైనటువంటి నోవహు వరకు కొన్ని వందల సంవత్సరాలు జీవించినటువంటి ఆ పితరుల గురించి వ్రాయబడింది. మొట్టమొదటి మానవుడు, అదేవిధంగా మొట్టమొదటి ఆదాముగా పిలువబడినటువంటి ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. 930 సంవత్సరాలు ఆదాము బ్రతికాడు. అదేవిధంగా తర్వాత షేతు, వీళ్ళందరూ కూడా వందల సంవత్సరాలు బ్రతికారు. అయితే వీళ్ళందరిలో కూడా ఎక్కువ సంవత్సరాలు బ్రతికినటువంటి వ్యక్తిని గురించి ఈరోజు కొన్ని సంగతులు మీకు చెప్పాలని నేను ఇష్టపడతా ఉన్నాను. అంటే మెతుషెలా ఎక్కువ సంవత్సరాలు జీవించాడు. అతను ఎందుకు ఎక్కువ సంవత్సరాలు జీవించాడు అనేది ఒక ప్రశ్న. మెతుషెలా ఎక్కువ సంవత్సరాలు ఎలా జీవించగలిగాడు? ఎందుకు దేవుడు మెతుషెలకే ఎక్కువ ఆయుష్ ఇచ్చాడు? తన స్వహస్తాలతో నేలమట్టి నుండి తీసినటువంటి ఆదాముకి దేవుడు ఎక్కువ ఆయుష్ ఎందుకు ఇవ్వలేదు? అందరికంటే ఎక్కువ ఆయుష్. అదేవిధంగా ఆదాము యొక్క 2వ కుమారుడు హేబెలు. కయీనేమో సాతాను సంబంధి, హేబెలేమో దేవుని సంబంధి. కానీ దేవుని సంబంధి, ఒక విశ్వాస వీరుడుగా ఉన్నటువంటి హేబెలు కయీను సంబంధి అయినటువంటి సాతాను సంబంధి అయినటువంటి కయీను చేతిలో మరణించాడు. ఇప్పుడు కయీను చంపినటువంటి హేబెలుకు ప్రతిగా దేవుడు ఆదాము హవ్వలకు షేతునిచ్చాడు. మరి ఇతడు ఆ యొక్క హేబెలు వారసత్వాన్ని కొనసాగించేవాడు కదా, ఇతనికి ఎక్కువ వయసు ఇద్దామని దేవుడు అనుకోలేదు. ఆ విధంగా మనం ఈ 10 మందిలో కూడా ఒక మెతుషెలకు ఎక్కువ వయసు దేవుడు ఎందుకు ఇచ్చాడు అనేది ఒక ప్రశ్న. మెతుషెల ఎవరి కుమారుడు అంటే ఇక్కడ హానోకు కుమారుడు. ఈరోజు నేను హానోక్ అనేటువంటి వ్యక్తిని మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. అయితే దానికి ముందుగా మెతుషెల గురించి ఎందుకు జ్ఞాపకం చేశానంటే, మెతుషెలకు ఎక్కువ ఆయుష్ని దేవుడిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అనేది ఒక ప్రశ్న. తర్వాత దానికి జవాబు చెప్తాం. మీరు కూడా ఆలోచిస్తే, తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి, దేవుడు మెతుషెలకు ఎందుకు ఎక్కువ ఆయుష్ ఇచ్చాడు? మనం ముందుకు సాగిపోదాం. మన వర్తమానంలో 18వ వచనం నుండి మనం చదువుకున్నాం. ఆదికాండం గ్రంథం 5వ అధ్యాయంలో ఎరెదు 162 ఏండ్లు బ్రతికి హనోకును కనెను. హనోకు తండ్రి పేరు ఎరెదు. హనోకును కనెను తరువాత ఎరెదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎరెదు దినములనియు 962 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. అయితే ఎరెదు కన్నటువంటి హనోకు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే, హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కన్నాడు.
65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కన్నాడు. హనోకు అనగా ప్రతిష్ఠితుడు అనే అర్థం మన తెలుగు భాషలో వస్తుంది. హనోకు అనగా ప్రతిష్ఠితుడు, డెడికేటెడ్ వన్. హనోకు యొక్క జీవితాన్ని కూడా మనం గమనించినప్పుడు సార్థక నామధేయుడు అని మనం చెప్పొచ్చు. ఈరోజు పాటలో కూడా సాగెద యేసునితో అనేటువంటి పాటలో కూడా మొట్టమొదటిగా ప్రస్తావించబడినటువంటి వ్యక్తి ఎవరు? హనోకు. హనోకు వలే సాగెదా. మరి హనోకు ఎలా సాగాడో మనం తెలుసుకుందాం ఈరోజు. హనోకు యొక్క జీవితాన్ని మనం రెండుగా విభాగించవచ్చు. హనోకు 65 ఏండ్లు బ్రతికిన తర్వాత మెతూషెలను కన్నాడు. మెతూషెలను కన్న తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు అనేటువంటి మాట హనోకు విషయంలో మనం చూస్తా ఉన్నాం. అలాగైతే హనోకు యొక్క జీవితాన్ని రెండుగా విభాగించుకొని హనోకు మెతూషెలను కనక ముందు జీవితం, హనోకు మెతూషెలను కన్న తర్వాత జీవితం. మన యొక్క జీవితాల్లో కూడా మన జీవితం కూడా రెండుగా విభాగించబడింది. ఒకటి అంటే ఎవరు అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఈరోజు ఎవరైతే రొట్టె విరిచారో, అనగా ఎవరైతే రక్షించబడిన వారు ఉన్నారో, రక్షించబడిన మనందరి జీవితం కూడా రెండుగానే చెప్పొచ్చు. ఒకటి, మనము క్రీస్తు ప్రభువుని ఎరగక పూర్వము మనము క్రీస్తు ప్రభువుని ఎరిగి ఆయన సొంత రక్షకునిగా మన హృదయాల్లో చేర్చుకున్న తరువాత జీవితం. ఈ రెండు కూడా భిన్నంగా ఉండాలి. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడో ఆ జీవితాన్ని గురించి మాట్లాడాడు. అదేవిధంగా ఆ సౌలు పౌలుగా మారిన తర్వాత ఆయన జీవితం ఎలా ఉందో పౌలు గారు చాలా చక్కగా పత్రికల్లో అనేక సార్లు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. రక్షించబడిన తర్వాత ఏమన్నాడంటే, పూర్వమందు నేను యోధా మతస్థున్నై ఉన్నప్పుడు నా పరిస్థితి ఇది అని చెప్పాడు. అయితే ఇప్పుడు నేను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మార్గంలోకి వచ్చిన తర్వాత, ఒకప్పుడు మతములో ఉన్నాను, ఇప్పుడు యేసుక్రీస్తు మార్గంలోకి వచ్చిన తర్వాత ఇది నా జీవితం అని చెప్పాడు. పౌలుగా మారాడు. సౌలుగానేమో దేవుని చేత కోరబడిన వాడుగా, అతిశయించిన వాడుగా ఉన్నాడు, దోషకుడుగా, హింసుడుగా ఉన్నాడు. కానీ ప్రభువుని ఎరిగిన తర్వాత, రక్షించబడిన తర్వాత ఆయన పౌలుగా మారాడు. అంటే చిన్నవాడిగా మారాడు, అంటే తను తాను తగ్గించుకున్నవాడిగా మారాడు. ప్రభువు కొరకు శ్రమలు అనుభవించిన వాడిగా మారాడు. అంటే పూర్తి భిన్నమైనటువంటి జీవితం. అది మన జీవితాల్లో కూడా కనబడుతుందా లేదనేది వ్యక్తిగతంగా మనకు మనం ప్రశ్న వేసుకొని మనం ముందుకు సాగుదాం. ప్రతి ఒక్కరం కూడా ఇది సెల్ఫ్ ఎగ్జామినేషన్ అన్నమాట. ఒకప్పుడు రక్షించబడక ముందు ఇలా ఉండేవాడిని, ఇప్పుడు రక్షించబడిన తర్వాత ఎలా ఉంటున్నాను అనేది మనం ప్రశ్న వేసుకున్నాం. రక్షణ పొందక ముందు అలానే ఉండి రక్షణ పొందిన తర్వాత అలానే ఉంటే దాంతో ఎటువంటి ప్రయోజనం ఇతరులకు ఉండదు. ఈ ఉదయకాలం మనము హానోకు యొక్క జీవితాన్ని గమనించినప్పుడు బైబిల్ గ్రంథంలో మనము హానోకును గురించి ఒక విశేషమైనటువంటి మాట మనం ఏం చూస్తామంటే, హానోకు విశ్వాస వీరుడు అని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తా ఉంది. మనకు హెబ్రీ పత్రికలో మనందరికి తెలిసిన మాటే 11వ అధ్యాయం 5-6 వచనాల్లో దేవుడు పౌలు గారి ద్వారా హానోకును గురించి వ్రాయించాడు. ఏమని వ్రాయించాడు హానోకును గురించి అనంటే, అక్కడ ఆ విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. ఇక్కడ మనకు కావలసిన మాట ఏంటంటే, హానోకు విశ్వాస వీరుడు అని మనం ఈ వచనాన్ని బట్టి గ్రహిస్తున్నాం. అంటే 11వ అధ్యాయంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఇద్దరు స్త్రీలు కూడా ఉన్నారు. వీరందరూ కూడా కేవలము విశ్వాసము కలిగిన వారు మాత్రమే కాదు, విశ్వాసాన్ని బట్టి వారు సాక్ష్యం పొందిన వారు, విశ్వాసములో ఒక వీరులుగా తమ విశ్వాస జీవితంలో పోరాడినటువంటి వారు, విజయం పొందుకున్నటువంటి వారు. కాబట్టి వారు విశ్వాస వీరులని పిలువబడ్డారు. హానోకు కూడా విశ్వాస వీరుడు. మొట్టమొదటి సంగతి ఏంటంటే, హానోకు గురించి 7 సంగతులను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా హానోకు విశ్వాస వీరుడని మనం చూస్తున్నాం.
అసలు విశ్వాసం అంటే ఏంటి? దానికి నిర్వచనం ఇదే అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో చెప్పాడు కదా. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫెయిత్. మనమందరం కూడా ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం. మనము ఈ విశ్వాసాన్ని కలిగి ఉన్నాము. అయితే ఈ విశ్వాసము ఎంత కలిగి ఉన్నాము, హౌ మచ్ ఫెయిత్ వీఆర్ ఆల్ హ్యావింగ్, ఇది ఇండివిజువల్గా పర్సన్ టు పర్సన్ దిస్ క్వాంటిటీ విల్ డిఫర్, ఆర్ దేర్ విల్ బి డిఫరెన్సెస్ regarding the quantity of faith each and every believer have. అంటే మనమందరం కూడా విశ్వాసం ద్వారానే కృపచేత రక్షించబడ్డాం. అంటే మన విశ్వాసము రక్షణ పొందడానికి సరిపోయిన విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం. అయితే అంతటితో అయిపోలా. మనము రక్షించబడిన దినాన ఆ రక్షణ పొందటానికి సరిపోయిన విశ్వాసం మనలో ఉంది కాబట్టే ప్రభు తన కృపతో మనల్ని రక్షించాడు. కానీ రక్షించబడటంతోనే ఇక మన జీవితం అయిపోలేదు కదా. మన ముందు విశ్వాస జీవితం ఉన్నది, భవిష్యత్ విశ్వాస జీవితం ఉంది. ఎందుకంటే ఈ భూమి మీద మనం చనిపోయే వరకు, లేదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆకాశ మండలానికి వచ్చే వరకు కూడా ఈ భూమి మీద మనం విశ్వాసులుగా జీవించాలి. విశ్వాసులుగా జీవించాలంటే ఆ జీవితాన్ని మనం జీవించడానికి విశ్వాసం అవసరం. రోమాపత్రిక 1:17 చెప్తాడు చాలా స్పష్టంగా. అక్కడ పౌలు గారు రోమా సంఘంతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ఒక పాపి విశ్వాసము ద్వారా రక్షించబడతాడు. రక్షించబడిన ఆ వ్యక్తి విశ్వాస మూలముగా ఈ విశ్వాస జీవితాన్ని జీవించాలి. అంత మాత్రమే కాదు, విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు. అది మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలంటే దేవుడు ఎందుకు ఒక పట్టికను హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అనేక వందల సంవత్సరాల కాలంలో ఆయా సమయాల్లో జీవించినటువంటి వ్యక్తుల పేర్లు ఎందుకు అక్కడ వ్రాయించి పెట్టాడు అనంటే, వారి యొక్క విశ్వాస జీవితం మనకొక ప్రేరణ కావాలి. వారి యొక్క విశ్వాస జీవితం మనకి పురుకొల్పునివ్వాలి. వారి యొక్క విశ్వాస జీవితం మనకి ఆదర్శం కావాలి. వారు మాత్రమే కాకుండా అదే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మరొక గుంపును కూడా మనకు చూపిస్తా ఉన్నాడు. ఒకటి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మరి గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించింది. రెండవది ఇంకా ఎవరున్నారు మన ముందు అంటే, ఇక్కడ 7వ వచనంలో చెప్తున్నాడు హెబ్రీ 13:7 మీకు దేవుని వాక్యము బోధించి. మీకు అంటే ఇక్కడ మనమందరం ఉన్నాం. అదే ప్రతి చోట కూడినటువంటి సంఘానికి దేవుని వాక్యం బోధించేవారు ఉంటారు. అయితే మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. శ్రద్ధగా తలుచుకోవటం అంటే ఫుట్నోట్లు ఏమని రాశాడంటే, వారు అంతము వరకు నడుచుకునేటువంటి రీతి. అంటే ఇక్కడ సజీవులుగా ఉన్నటువంటి నాయకుల గురించి చెప్పట్లేదు, సజీవులుగా ఉన్నటువంటి బోధకుల గురించి చెప్పట్లేదు. కానీ ఇక్కడ ఈ వచనంలో పర్టికులర్గా మన ముందు తరాల్లో సంఘాల్లో నాయకులుగా ఉన్నవారు, మన ముందు తరాల్లో సంఘాలకు వాక్యం బోధించిన వారు, వారి యొక్క విశ్వాస జీవితాన్ని కూడా దేవుడు మన ముందు మనకు మాదిరిగా పెట్టి ఉంచాడు. అందుకనే భక్తుల చరిత్రను మనం చదవాలి. సంఘ ఆరంభం మొదలుకొని భక్తుల చరిత్రలు మనం చదవాలి, బయోగ్రఫీస్ మనం చదవాలి. అవి మనకు ప్రేరణ, మనకు పురికొల్పు. ఈ రోజుల్లో చదివే అలవాటు చాలా తగ్గిపోయింది. ఓకే, చదవకపోయినా కూడా మనకి ఈవెన్ యూట్యూబ్లో కూడా భక్తుల చరిత్రలు కనబడతా ఉంటాయి. ఆ చరిత్రలు మనకు ప్రేరణ ఇస్తూ ఉంటాయి.
అయితే వారు అంతము వరకు ఎలా నడుచుకున్నారో ఆ మాదిరిని మనల్ని అనుసరించమంటా ఉన్నాడు. అలానే ఈ విశ్వాస వీరుల యొక్క జీవితం యొక్క మాదిరిని మనం అనుసరించమంటా ఉన్నాడు. ఇక మూడవ సంగతి, మన విశ్వాసాన్ని పెంపొందించుకోవటానికి అక్కడే రోమాపత్రిక 1:10 మనం చూస్తా ఉన్నాం. ఎలా మన విశ్వాసాన్ని మనం పెంపొందింప చేసుకోవాలి అని అంటే, చూడండి ఏమంటున్నాడంటే 11వ వచనంలో 11వ వచనం, మీరు స్థిరపడవలెనని అనగా, చూడండి ఇక్కడ జాగ్రత్తగా వినండి, మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం. అంటే ఇక్కడ ఒక క్షణం ఆగుదాం. మనందరికి ఏముందండి? ఒకటి చెప్పొచ్చు, మీకును నాకును కలిగి ఉన్న డబ్బు చేత అని నేను అనలేకపోవచ్చు. మీ దగ్గర ఉండొచ్చు, నా దగ్గర లేకపోవచ్చు. ఒకరి దగ్గర ఉండొచ్చు, ఒకరి దగ్గర లేకపోవచ్చు. కానీ డబ్బున్నా లేకపోయినా, మన ఇళ్లలో వెండి బంగారాలు ఉన్నా లేకపోయినా, మనకు ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోయినా, ఈ భూమి మీద మనందరం కలిగి ఉన్నది ఏంటి? చెప్పండి అమ్మా అందరూ. మనందరికి ఏముంది? కొంతమంది చెప్తున్నారంటే కొంతమంది దగ్గర లేదా? డౌటా లేదా? ఉందా లేదా అనే డౌటా? మనందరికి ఏముంది? విశ్వాసం. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మనందరికీ విశ్వాసం ఉంది కదా. అయితే మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత మనం ఒక పని చేయాలి. ఏం చేయాలట అంటే, ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందాలి, ఒకరి విశ్వాసం చేత ఒకరము పురికొల్పబడాలి. అందుకనే మనం దేవుడు మన జీవితాల్లో జరిగించినటువంటి కార్యాలను మన తోటి విశ్వాసులతో మనం పంచుకోవాలి. దేవుడు నా విశ్వాసం ద్వారా నాకు చేసినటువంటి మేళ్లను నాలోనే దాచుకుంటే, నా విశ్వాసం ద్వారా నేను ఇతరుల విశ్వాసాన్ని పెంపొందించలేను. నేను ఎప్పుడైతే ఇదిగో నేను ప్రభువుని నమ్ముకొని ప్రభు మీద ఆధారపడి ఆయన్నే విశ్వసించడం ద్వారా నా సమస్తమైనటువంటి నా జీవితంలో ప్రతి అక్కర కొరకు, ప్రతి అవసరం కొరకు ఆయన్నే విశ్వసించి ఆయన మీద ఆధారపడడం ద్వారా ఇదిగో దేవుడు నాకు ఈ కార్యాలు చేశాడని నేను చెప్పినప్పుడు మీలో ఏం పురికొల్పు కలుగు? మరి ఒక పురికొల్పు అనేది కలుగుద్ది. అవును, బ్రదర్కి ఇచ్చిన ఆ దేవుడు, ఇదిగో పలానా సిస్టర్కి ఇచ్చిన ఆ దేవుడు, వారి విశ్వాసం ద్వారా వారికి ఇచ్చిన దేవుడు నాకు కూడా ఇస్తాడనేటువంటి విశ్వాసం మనలో కలుగుద్ది. అంటే అప్పుడు ఏమవుతుంది? విశ్వాసం అనేది వృద్ధి అవుద్ది. విశ్వాసములో వృద్ధి చెందాలి. మనం విశ్వాసములో వృద్ధి చెందటం అనేది కూడా చాలా అవసరమైనటువంటి మాట అండి. చూడండి, దశలోనిక 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ ఒకటే మాట చదువుతాను నేను. మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది అంటున్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, దశలోనిక విశ్వాసుల యొక్క విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతుందంట. ఇప్పుడు నాకు నేను ప్రశ్న వేసుకుంటున్నాను, మీకు మీరు ప్రశ్న వేసుకోండి. నా విశ్వాసం అభివృద్ధి పొందుతుందా? పొందట్లేదా? ఒకవేళ పొందితే బహుగా అభివృద్ధి పొందుతుందా లేదా అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. కాబట్టి విశ్వాసం అనేది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అన్నట్టు ఉండకూడదు. విశ్వాసంలో విశ్వాసం అనేది నేను రక్షించబడినప్పుడు నాకున్న విశ్వాసం కంటే కూడా విశ్వాస జీవితం కొనసాగుతూ ఉండగా, నా ఆత్మీయ వయసు పెరుగుతూ ఉండగా నా విశ్వాసం కూడా పెరగాలి. కానీ చాలాసార్లు ఎలా ఉంటుందంటే, నేతి బీరకాయ అనేది ఒకటి దేవుడు మన ముందు పెట్టాడు, ఒక కాయను సృష్టించి. నెయ్యి కోసం నేతి బీరకాయలో వెతుకుతామా? నేతి బీరకాయలో నెయ్యి ఉండదు. విశ్వాసంలో కూడా విశ్వాసం అనేది కనబడట్లా ఈ రోజుల్లో. నన్ను తిట్టబాకండి, నేను కాదు ఈ మాట అంది, ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు. అయినను మనుష్య కుమారుడు వచ్చే సమయానికి ఆయన ఈ భూమి మీద విశ్వాసాన్ని కనుగొంటాడా అన్నాడు. ఆ విశ్వాసం, ఆ విధవరాలు కలిగి ఉన్న విశ్వాసం. నేను ఇక్కడ ఈ మాట ఆపుతున్నాను. ఇక హానోకు విశ్వాస వీరుడు ఎందుకయ్యాడంటే, హానోకు రక్షించబడిన తర్వాత ఆయన విశ్వాసం అనేది ఎంతగా వృద్ధి చెందిందంటే, మనకి లేఖనాల్లో వ్రాయబడినట్లు
నేను ముందు వర్తమానంలో జ్ఞాపకం చేస్తాను. అంతగా హానోకు తన విశ్వాసాన్ని వృద్ధి చేసుకున్నాడండి. హానోకు విశ్వాస వీరుడని మొదటగా చూస్తున్నాం. ఇక్కడే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోనే ఆయన గురించి మరొక 2వ లక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు హానోకును గురించి మనము మన విశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవాలి అనేటువంటి ఒక పాఠాన్ని మనం నేర్చుకున్నాం. ఏమండి, ఆ పాఠాన్ని మనం నేర్చుకున్నామా లేదా? నేర్చుకుందాం. పాఠం అంటే ఇప్పుడు చెప్పగానే వచ్చేది కదా. ఇది మన విశ్వాస జీవితంలో మనం అవలంబిద్దాం, విశ్వాసాన్ని పెంచుకుందాం. చాలాసార్లు ప్రతి విశ్వాసకి కూడా వ్యక్తిగత విశ్వాస జీవితాల్లో, విశ్వాసుల యొక్క కుటుంబ జీవితాల్లో భిన్నమైనటువంటి పరిస్థితులు తప్పకుండా ఎదురవుతాయి. అలా ఎదురుగాకపోతే నీ విశ్వాస జీవితం మీద ఒక ప్రశ్న మార్కు పడిపోద్ది. ఎందుకంటే యేసు ప్రభువు చెప్పాడు, లోకమందు మీకు శ్రమ కలుగును. కొందరికి కాదు, విశ్వాసులందరికీ కూడా లోకంలో శ్రమలు వస్తాయండి. శ్రమలు అనేవి భిన్నంగా ఉంటాయి. ఈనాడు నైజీరియా దేశంలో శ్రమలు వచ్చినాయి. ఓచ కోత కోస్తున్నారు క్రైస్తవులు అనబడినటువంటి వారిని ఇస్లాం తీవ్రవాదులు. శిరచ్ఛేదనాలు చేస్తున్నారు, గృహ దహనాలు చేస్తున్నారు, చర్చిలు దహనం చేస్తున్నారు, భయంకరంగా హింసిస్తా ఉన్నారు. మనం ఎప్పుడో మొదటి శతాబ్దంలో ఇలాంటి హింసలు వచ్చినాయి అని మనం చరిత్రలో చదువుకుంటూ ఉంటాం. కానీ నేడు మన కళ్ళ ముందు నైజీరియా దేశంలో ప్రస్తుతం జరుగుతుంది. ఐసిస్ తీవ్రవాదులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వారందరూ ఎక్కడున్నారో ఆ దేశాల్లో క్రైస్తవులకు తీవ్రమైనటువంటి హింసలు వస్తూ ఉన్నాయి. ప్రభువే చెప్పాడు, వస్తాయని చెప్పాడు. అయితే ప్రతి వారికి ఆ హింసలు రాకపోవచ్చు. భిన్నమైనటువంటి హింసలు, కుటుంబాల్లో హింసలు, అంటే హింసలు అంటే శ్రమలు, కుటుంబాల్లో వ్యతిరేక పరిస్థితులు, భిన్నమైనటువంటి కొన్నిసార్లు ఆర్థిక నష్టాలు, ఇవన్నీ కూడా విశ్వాసులకు వస్తాయండి. వస్తాయని ప్రభువే చెప్పాడు. నాకొద్దు ప్రభువా అంటానికి వీల్లేదు. ఎందుకంటే ఈ యొక్క శ్రమలనేవి నీకెంత మేలు చేస్తాయి అంటే, పేతురు గారు మొదటి పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో చెప్పాడు. ఏమంటున్నాడు? మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలవాలి అంటున్నాడు. మీ విశ్వాసము ఈ పరీక్షల చేత ఒక టెస్ట్, పరీక్షకు గురవుతా ఉంది మీ విశ్వాసం. ఆ విధంగా గనక నిలిస్తే, మీ విశ్వాసం నిలిస్తే, కానీ పరీక్షలు వచ్చినప్పుడు కొంతమంది విశ్వాసం నిలబడదు, వెనక్కి వెళ్ళిపోతారు. పరీక్షలు రాగానే, శ్రమ రాగానే ఇశ్రాయేలీయులు ఏమంటూ మొదలు పెట్టారు, మాకు అక్కడే బాగుంది ఐగుప్తులో, మేము మళ్ళా వెనక్కి వెళ్ళిపోతాం. మంచినీళ్ళు దొరక్కపోతే సనగడం, మంచినీళ్ళు దొరక్కపోతే మేము మళ్ళా వెనక్కి వెళ్ళిపోతాం, ఆహారం లేకపోతే మళ్ళా వెనక్కి వెళ్ళిపోతాం. అంటే మానవుని యొక్క జీవితంలో, అనగా విశ్వాసుల యొక్క విశ్వాస జీవితంలో భౌతిక అవసరాలను గురించి అనేక సార్లు విశ్వాసంలో వెనకబడిపోయేవారుగా విశ్వాసులు ఉంటా ఉన్నారు. మనం ప్రశ్న వేసుకోవాలి, ఈ విశ్వాసము ఖచ్చితంగా పరీక్షకు గురవుద్దండి. మనం కలిగి ఉన్న విశ్వాసము, నాకు ఒక పరీక్ష రావచ్చు, మీకు ఒక పరీక్ష రావచ్చు. అందరికీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన పరీక్షలు వస్తాయి. కుటుంబాల్లో, వ్యక్తిగత విశ్వాస జీవితాల్లో, ఉద్యోగ జీవితాల్లో, వ్యాపార జీవితాల్లో, వ్యవసాయంలో భిన్నమైన పరిస్థితులు ఎదురొస్తాయి, మన వృత్తి జీవితంలో. కాబట్టి మన విశ్వాసం ఈ పరీక్షలకు తట్టుకొని నిలవాలి. అలా గనక నిలిస్తే రేపు ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు మనకి చూడండి, మెప్పు, మహిమ, ఘనత కలగటానికి ఈ శ్రమలే కారణమవుతాయి. అలాగైతే మన విశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవాలనేటువంటి సంగతిని మనం నేర్చుకుంటా ఉన్నాం. రెండవదిగా, హానోకు జీవితాన్ని దేవుడు మన ముందు ఆదర్శప్రాయంగా పెట్టి హనోకును గురించి ఏం మాట్లాడాడంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనములో, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను. ఇది రెండవ సంగతి హనోకు గురించి. మొదటిది హనోకు విశ్వాస వీరుడు, రెండవది హనోకు దేవునికి ఇష్టుడు. ఇంగ్లీష్లో ఏముందంటే హనోక్ ప్లీజ్డ్ గాడ్. తన యొక్క విశ్వాస జీవితంలో హానోకు దేవునిని సంతోషపెట్టినటువంటి వాడు. హానోక్ ప్లీజ్డ్ గాడ్.
అలాగైతే మళ్ళా ప్రశ్న, వెదర్ వీఆర్ ప్లీజింగ్ గాడ్ ఆర్ వీఆర్ మేకింగ్ గాడ్ టు వీప్. దేవునిని మనం సంతోష పెడుతున్నామా, మన విశ్వాస జీవితంలో దేవుణ్ణి దుఃఖ పెడుతున్నామా అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలండి. ఇక్కడ ఒక ప్రశ్న, ఒక విశ్వాసి అసలు దేవుణ్ణి ఎలా సంతోష పెట్టగలడు? ప్రశ్న కదా, నేను ఎలా దేవుణ్ణి సంతోష పెట్టగలను? దీనికి రోమాపత్రికలో ఒక చక్కని ఆన్సరు పౌలు గారు చెప్తా ఉన్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్నాను. రోమాపత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. కాగా శరీర స్వభావం గలవారు దేవునిని సంతోషపరచ నేరరు. శరీర స్వభావం కలిగిన వారు దేవుణ్ణి సంతోషపరచ నేరరు అంటున్నాడు. ఇప్పుడు దీనికి ఆపోజిట్ ఏంటి? శరీర స్వభావం గల్లా వాళ్ళు దేవుణ్ణి సంతోష పెట్టలేరు, దేవుని దుఃఖ పెడతారు వాళ్ళు, అంతే. దీనికి ఆపోజిట్ ఏంటి? ఆత్మ స్వభావం కలిగిన వారు దేవుణ్ణి సంతోష పెడతారు. అలాగైతే నేను నా జీవితంలో, నా విశ్వాస జీవితంలో నేను దేవుణ్ణి సంతోష పెట్టాలంటే నేను ఎలాంటి స్వభావం కలిగి ఉండాలండి? ఆత్మ స్వభావం కలిగి ఉండాలి. అంటే దీనికి మరొక పదం ఏమని వాడాడు మరి పౌలు గారు కొరింథీ మొదటి పత్రికలో అంటే 2-3 అధ్యాయాల్లో? ప్రతి సంఘంలో కూడా 3 రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. మనం తెలిసిన సంగతి ఇది. ఒకటి ఆత్మ సంబంధులు ఉంటారు, రెండవది శరీర సంబంధులు ఉంటారు, మూడవది ప్రకృతి సంబంధులు ఉంటారు. ఆత్మ సంబంధులు ఎవరయ్యా అంటే రక్షించబడి ఆత్మ స్వభావము కలిగి దేవుణ్ణి సంతోషపెడుతున్నటువంటి వారు, ఆత్మ చేత నడిపించబడుతున్న వారు. ఇదే 8వ అధ్యాయంలో మరి పౌలు గారు అంటాడు, ఎందరు దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు అంటాడు. అంటే ఇక్కడ 2 అవకాశాలు ఉన్నాయి. మనం రక్షించబడినప్పటికీ కూడా అనేక సార్లు ఆత్మ చేత కాకుండా శరీరం చేత నడిపించబడతా ఉంటాం. సంఘాల్లో రక్షించబడిన వారే ఉదయకాలం మనమందరం రొట్టె విరిచాం. అయితే మనకు మనం ప్రశ్న వేసుకోవాలి, నాకు నేను ప్రశ్న వేసుకోవాలి. నేను రక్షించబడ్డాను, ఆరాధన చేస్తున్నాను, నేను దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నానా? ఈ ప్రశ్నకు జవాబు మీకు తెలియదు. ఎవరి గురించి అయినా సరే వారికి వారు ప్రశ్న వేసుకోవాలి, నేను నిజంగా దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నానా, లేకపోతే నా శరీరాన్ని బట్టి నడిపించబడుతున్నానా? 2 సంగతులు. ఒకటి, ఆత్మ సంబంధులు ఎవరయ్యా అంటే వాడు రక్షించబడిన దినాన మనం అందరం దేవుని ఆత్మను పొందుకుంటాం. మనందరి హృదయాల్లో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తా ఉన్నాడు. అయితే నాలో నివాసం చేస్తూ ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంటుండగా ఆ మాటలు ఆయన నాకు బోధిస్తున్నాడు. రెండవది, ఆ మాటలను నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవది, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి నాకు సాక్ష్యం ఇప్పిస్తున్నాడు. నాలుగవది, పాపం గురించి, నీతిని గురించి, తీర్పు గురించి నన్ను ఒప్పింపజేస్తున్నాడు. ఐదవది, నన్ను సర్వసత్యంలోకి నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఈ విధంగా ఆయన నన్ను నడిపిస్తూ ఉండగా నేను ఆయన నడిపింపుకు లోబడి ఆయన నడిపించినట్టు నడిస్తే నేను అప్పుడు ఆత్మ సంబంధిని అవుతాను. అలా కాకుండా రక్షించబడిన దినాన నేను ఆత్మను పొందుకున్నాను, రక్షించబడిన వ్యక్తినే, సంఘానికి వస్తున్నాను, నేను రొట్టె విరుస్తున్నాను, కానీ నేను ఆత్మ ద్వారా నడిపించబడట్లా, నా శరీరం ఏం చెబితే అది చేస్తున్నాను. ఇది ఇప్పటి స్వభావం కాదు. ఒకప్పుడు మనం మనసు యొక్కయు శరీరము యొక్కయు కోరికలను తీర్చుకున్నాం. అంటే మనసు ఎట్ట చెబితే అట్ట నడిచాం, శరీరం ఎట్ట చెబితే అట్ట నడిచాం. శరీరం ఏం చేయమంటే అది చేశాం, మనసు ఏం చేయమంటే అది చేశాం. అది శరీర స్వభావం అంటారు, శరీర సంబంధి అంటారు. అయితే రక్షణ పొందక ముందు పరిస్థితి అది. కానీ అనేక మంది ఎలా ఉంటారు అంటే విశ్వాసుల్లో రక్షించబడిన తర్వాత కూడా మనసు యొక్క శరీరం యొక్క కోరికలను తీర్చుకుంటూ ఆ మనసు యొక్క శరీరం యొక్క నడిపింపును బట్టి నడుస్తారు. వీరిని శరీర సంబంధులు అంటారు. వీళ్ళు రక్షించబడిన వాళ్లే, దేవుని ఆత్మను కలిగి ఉన్న వాళ్లే, కానీ శరీరం చెప్పినట్టు నడుస్తూ ఉంటారు. నిజానికి ఒక బాధాకరమైన మాట మనం అనేకసార్లు జ్ఞాపకం కూడా చేసుకుంటాం. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు
రక్షించబడినటువంటి మరి ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతూ వారు రక్షించబడ్డారు అంటే ఐగుప్తు నుండి విమోచించబడ్డారు, ఆ యొక్క ఎర్ర సముద్రములో దాటి వచ్చారు, అదే విధంగా మేఘం కింద ఉన్నారు, అది బాప్తిసంతో సమానంగా చెప్పాడు పౌలు గారు. ఆ తర్వాత వాళ్ళు ఒకే ఆహారాన్ని తిన్నారు, ఒకే పానీయాన్ని తాగారు, అదే మన ఆరాధన రొట్టె విరవడంతో పోల్చి చెప్పాడు పౌలు గారు. ఆ తర్వాత మాటే బాధాకరమైన మాట ఏంటంటే, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి అన్నాడు. కాగా శరీర స్వభావం కలిగిన వారు దేవునిని సంతోషపెట్టలేరు అంటే దాని అర్థం ఏంటి? ఇశ్రాయేలీయులు రక్షించబడ్డారు, కానీ వారు ఏ స్వభావం కలిగిన వారు చెప్పండి మీరే? అమ్మా, శరీర స్వభావం కలిగిన వారు ఎవరు అంటే శరీర సంబంధులుగా మారిపోయారు. అయితే హానోకు దేవుని సంతోషపెట్టాడు అంటే హానోకు ఆత్మ సంబంధులే దేవునిని సంతోష పెట్టగలరు. ఇంకా దేవుని సంతోష పెట్టాను మరొక మాట కూడా చూడండి. దశలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ పౌలు గారు తన సెల్ఫ్ టెస్టిమనీ చెప్తున్నాడు. 2వ అధ్యాయం 4వ వచనం, మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ఒక బోధకుడిగా చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు ఈ మాట. ఈనాడు బోధకులు ఎలా ఉన్నారయ్యా సంఘాల్లో అంటే, మన బ్రదర్ సంఘాలు అంటలేదు నేను, లోకంలో ఉన్నటువంటి సంఘాల్లో ఎలా ఉన్నారు బోధకులు అంటే, దేవునిని సంతోషపెట్టే వాళ్ళ కాకుండా కూర్చున్న కాంగ్రిగేషన్ ని సంతోషపెట్టే వాళ్ళు తయారైపోయారు. అందుకని లోకంలో బోధలు ఎలా ఉంటున్నాయండి? చాలా మంది ముసలమ్మ ముచ్చట్లు చెప్తున్నారు. మనం చాలా మంది తెలియక మన బ్రదర్ అండ్ విశ్వాసులు కూడా హైదరాబాద్ వెళ్తే అలాంటి సంఘాలకు వెళ్ళటం, లేదా మరి అలాంటి ఆ బోధకుల యొక్క మెసేజెస్ యూట్యూబుల్లో వస్తుంటే అవి వినటం నాకు ఎంత ఆశ్చర్యం కలుగుతూ ఉంటుందంటే, ఒక ఆయన ఉన్నాడు మా విశాఖపట్నంలో, ఆయన పేర్లు కూడా ఎందుకులేండి, విశాఖపట్నం కేంద్రంగా చేసుకుని చేస్తున్నాడు. జస్ట్ ఆయన మెసేజ్ లైవ్ వస్తుండగానే వేల మంది జస్ట్ 1 అవర్లో, ఈవెన్ సాక్షి న్యూస్ ఇలాంటి న్యూస్ ఛానల్స్ లో కూడా ఒక న్యూస్ పబ్లిష్ అయిన తర్వాత 10,000లో కూడా వ్యూస్ ఉండవు. అతనికి 70-80 వేల వ్యూస్ వచ్చేస్తాయి 1 అవర్లో. చాలా మంది అసలు మందిరాలు మానేసి అతనిది లైవ్ పెట్టుకొని కూర్చున్న వాళ్ళు ఉన్నారు. మాకు తెలిసిన పరిచయస్తులు ఒక కుటుంబం మందిరానికి వెళ్ళరు, అతనిది లైవ్ పెట్టుకొని కూర్చుంటారు. ఎంత దారుణం అండి! ఎక్కడికి వెళ్తున్నాం మనం? పౌలు గారు అలాంటి వాడు కాదు. మనుషులు సంతోష పెట్టడం అంటే ఏంటంటే, వాక్యం ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించినప్పుడు పేతురు గారు పెంతెకోస్తు దినాన వాక్యం ఉన్నది ఉన్నట్టు ప్రకటిస్తే అక్కడ ఉన్నటువంటి వారి 3,000 మంది ప్రజల హృదయాలు గుచ్చబడ్డాయి, పొడవబడ్డాయి. కానీ వాళ్ళ ప్రసంగాలు అలా ఉండవు. చక్కగా పైన పూతలు పూస్తారు. ఇర్మియా గారు చెప్పాడు కదా, పై పూతలు, గాయం అలానే ఉంటది లోపల, పై పూతలు, దీంతో ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి విషయంలో కూడా హానోకు ఒక బోధకుడుగా కూడా దేవుణ్ణి సంతోషపెట్టాడండి. ఇంకా మరొక మాట కూడా చూడండి, కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు మనం దేవుణ్ణి సంతోష పెట్టొచ్చో చెప్తా ఉన్నాడు. చూడండి, కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచూ ఉన్నాను. ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షిస్తున్నాను. ఇది పౌలు గారి యొక్క వ్యక్తిగత అనుభవం మాత్రమే కాదు, మనందరి వ్యక్తిగత అనుభవం కూడా కావాలని చెప్పేసి నేను ఇక్కడ ఈ వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాను. మరొక మాట కూడా చూడండి, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. ఇది మనం అనేక సార్లు జ్ఞాపకం చేసుకునేటువంటి మాట. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు అంటా ఉన్నాడు. అంటే దేవుడు నిన్ను చూసి సంతోషపడాలంటే, నీ యందు సంతోషపడాలంటే నీ ఎలా ఉండాలి నీవు అంటే, భక్తి కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి. భూమి మీద ఉన్నటువంటి నీవు భయభక్తులు కలిగి జీవిస్తే
అప్పుడు నీ పట్ల నీ విషయంలో దేవుడు సంతోషించేటువంటి వాడుగా ఉన్నాడు. తర్వాత మరొక మాటను కూడా మనం ఇక్కడ గమనిద్దాం. సామెతల గ్రంథం మరి ఒక మాట గమనిస్తే ఏమంటా ఉన్నాడు అంటే 22వ వచనంలో, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. కాదండి, రెండో మాట, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. అంటే సత్యవర్తనులు ఆయన సంతోషపెట్టేటువంటి వారు. అంటే నీ జీవితంలో రక్షించబడ్డావు కానీ సత్యమును అనుసరించి నడుస్తున్నావా లేదా, సత్యమే మాట్లాడుతున్నావా లేదా. రాత్రి విజ్ఞాపన అయిన తర్వాత ఒక సహోదరు అడిగింది నన్ను, కొన్ని డౌట్స్ అడిగింది. అడుగుతూ, అన్నా మరి విశ్వాసులు రొట్టె విరిచేవారు కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారన్నా, మరి అలా మాట్లాడొచ్చా అన్నది. అబద్ధాలు మాట్లాడొచ్చా అంటే లోకంలో ఈ ప్రశ్న వేస్తే ఏం జవాబు వస్తుందంటే మనకి అవసరానికి ఆడొచ్చులేండి అంటారు. అవసరానికి ఆడొచ్చులేండి అంటారు. అయితే ఎవరు ఆడినా కూడా అవసరానికి ఆడతారు కానీ లేకపోతే ఆషామాషిగా ఆడతారండి. కానీ బైబిల్ ఏం చెప్తా ఉంది, అసలు అబద్ధికులు అగ్నిగుండానికి వెళ్తారని చెప్తుంటే నువ్వు రక్షించబడ్డావు, విశ్వాసం అయ్యావు, నువ్వెలా అబద్ధం ఆడతావు? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంటే అది నిజమైతే నిజమని చెప్పాలి, తప్పు అయితే తప్పు అని చెప్పాలి, అబద్ధం అయితే అబద్ధం అని చెప్పాలి. అంతేగా నువ్వే అబద్ధాలు ఆడకూడదు. ఎవరైతే సత్యం మాట్లాడతారో, సత్యం అనుసరించి నడుస్తారో వారు దేవుణ్ణి సంతోష పెడతారు. అలాగైతే హనోకు తన జీవితంలో అబద్ధమాడిన వాడు కాదు, ఆయన సత్యవర్తనుడుగా జీవించి ప్రభువుని సంతోష పెట్టినటువంటి వాడుగా మనం చూస్తాం. అయితే 11వ అధ్యాయం 20వ వచనంలో కూడా మరొక మాట చెప్పి నేను ముందుకు సాగుతా. యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టం. అంటే యథార్థముగా ప్రవర్తించేవారు దేవునిని సంతోష పెడతారు. అలాగైతే హనోకు యథార్థంగా ప్రవర్తించాడండి. విశ్వాసులుగా మనకు మనం ప్రశ్న వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో టైం పాస్కి మనం చెప్పుకుంటా పోవటం కాదు. ఇవన్నీ కూడా మనం వ్యక్తిగత జీవితాల్లో మనము అమలు పరుచుకోవడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే బోధ అనేది, మెసేజ్ అనేది విని విడిచిపెట్టడానికి కాదు. బోధకుడైనా విన్నవారైనా బోధకుడు చెప్పి మర్చిపోవటానికి కాదు, వినేవారు విని మర్చిపోవటానికి కాదు, మన వ్యక్తిగత జీవితాల్లో మొట్టమొదటిగా అవి అమలు పరుచుకోవడానికి, సెల్ఫ్ ఇంప్లిమెంటేషన్. అంటే నేను అది నా జీవితంలో, విశ్వాస జీవితంలో అమలు పరచాలి. ఇప్పుడు నేను అబద్ధమాడేవాడు అగ్నిగుండానికి వెళ్తాడని చెప్పి మీ దగ్గరకు వచ్చి నేను అబద్ధమాడితే అది మనం ప్రశ్న వేసుకోవాలి. అది ఎదుటి వారికి కష్టం కలిగించినా నష్టం కలిగించినా సత్యమే మాట్లాడాలి. విశ్వాసులుగా మనం అసత్యం అనేది మాట్లాడకూడదు. అలాగైతే హానోకు దేవునిని సంతోషపెట్టినటువంటి వాడని చూస్తున్నాం. మూడవది, అక్కడే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో హానోకు యొక్క 3వ లక్షణాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమని రాశాడంటే పౌలు గారు చూడండి, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందినటువంటి హనోకు. అలాగైతే విశ్వాసులకు సాక్ష్యము కలిగినటువంటి జీవితం ఉండాలండి. విశ్వాసులు సాక్ష్యము కలిగినటువంటి వారుగా ఉన్నాడు. అలాగైతే మన సాక్ష్యం ఎలా ఉంది? మన గురించి నా గురించి నేను సాక్ష్యం చెప్పుకోవచ్చు. ఒకసారి యేసు ప్రభు వారు సరే తన పరిచర్య జీవితంలో తన గురించి తాను చెప్పుకుంటా ఉంటే చుట్టూ ఉన్నటువంటి ఆ యూదామత పెద్దలు, ఆ శాస్త్రులు, పరిసయ్యులు లాంటి వాళ్ళు యేసు ప్రభుతో అన్నారు, ఏంటయ్యా యేసు, నీ గురించి నువ్వే సాక్ష్యం చెప్పుకుంటున్నావు, అది చెల్లుద్దా అన్నారు. ప్రభు అన్నాడు, నా గురించి నేను సాక్ష్యం చెప్పుకున్నా అది సత్యమే. ఎందుకంటే నేను ఒక్కడిగా ఉండక నేను నా తండ్రి ఏకమై ఉన్నాము, కాబట్టి నేను చెప్పేటువంటి సాక్ష్యం సత్యమే అన్నాడు. అంత మాత్రమే కాదు, యోహాను గురించి మాట్లాడుతూ మరొక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. యోహాను గురించి మాట్లాడుతూ అతనితో తనను పోల్చుకుంటే ఏమన్నాడంటే, మరి 5:36లో, యోహాను సువార్త 5:36లో ఏమన్నాడంటే, అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. చూడండి,
సాక్ష్యం ఎలా వచ్చిందో కూడా ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలకించండి అమ్మ. అందరూ సహోదరులు సహోదరులు అందరూ కూడా ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి. ఒక వ్యక్తికి సాక్ష్యం ఎలా వస్తుంది, ఎలాంటి సాక్ష్యం వస్తుంది అనేది ఈ వచనంలో మనకి స్పష్టంగా దేవుడు రాయించాడు, యేసుప్రభు వారు చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నాడంటే యోహాను కంటే కూడా, అంటే యోహాన్ అంటే ఎవరు? యోహాను సువార్త రాసిన యోహాను కాదు, శిష్యుడైన యోహాను కాదు, బాప్తిసం ఇచ్చే యోహాను. ఆ యోహాను కంటే కూడా నాకు ఎక్కువైన సాక్ష్యం ఉందని చెబుతూ ఆ సాక్ష్యం ఎలా వచ్చిందో చెప్తున్నాడు. ఎలా అంటే చూడండి, అదేమనినా నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తా ఉన్నాయి. అర్థమైందా? ఒక వ్యక్తి సాక్ష్యం పొందాలంటే మంచి సాక్ష్యమైనా చెడ్డ సాక్ష్యమైనా, అంటే మన గురించి ఎవరన్నా మంచి మాటలు చెప్పుకున్నా మన గురించి చెడ్డ మాటలు చెప్పుకున్నా దేని మీద ఆధారపడి చెప్పుకుంటారు అమ్మా చెప్పండి? మనం చేసే పనులను బట్టే, మనం చేసే పనులే మన గురించి సాక్ష్యం ఇస్తాయి. అది యేసు ప్రభు వారు చెప్పాడు, నేను చేసే పనులు నా గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాయి. ఏ పనులు చేస్తున్నాడు? తండ్రి ఏం చేయమన్నాడో ఆ పనులు చేస్తున్నాడు. ఇప్పుడు మనల్ని మనం యేసు ప్రభు వారి ప్లేస్లో పెట్టుకున్నాం. మనం కూడా యేసు ప్రభుని నమ్ముకొని రక్షించబడ్డాం. ఎవరైతే ఆ పరలోకపు తండ్రి యేసు ప్రభు వారికి తండ్రిగా ఉన్నాడో అదే పరలోకపు తండ్రి ఈనాడు మనకి కూడా తండ్రిగా ఉన్నాడు. యేసు ప్రభుకి ఈ కార్యాలు చేయని కొన్ని కార్యాలు యేసు ప్రభుకి ఇస్తే యేసు ప్రభు వారు తండ్రికి విధేయుడై అవే కార్యాలు చేశాడు. ఆ కార్యాలే ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినాయి. అలానే ఈరోజు విశ్వాసిగా నీవు నేను కూడా పరలోకపు తండ్రికి కుమారులుగా కుమార్తెలుగా ఉన్నాం. మనం కూడా చేయడం కొరకు యేసు ప్రభు తండ్రి అయినటువంటి దేవుడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు కొన్ని కార్యాలు చేయమని అప్పగించాడు. అవేంటో సువార్తల్లో పత్రికల్లో స్పష్టంగా ఉన్నాయి. అంటే సింపుల్ ఒక మాటలు చెప్తా, వాక్యానుసారంగా జీవించటం అనే మాట దానితో చెప్దాము. అన్ని పనులకి ఒక్క మాట చెప్దాము. ఇప్పుడు ప్రశ్న మళ్ళా, నన్ను చూసిన వారు ఇతడు వాక్యానుసారంగా జీవిస్తున్నాడు అని చెప్తారా? అంటే నేను చేసే పనులను చూసిన వాళ్ళు, లేదా ఇతడు సాక్ష్యం లేనివాడు అంటారా? ఆ స్థానంలో మనల్ని పెట్టుకుందాం. మనం ఇవ్వగలమా ఈ సాక్ష్యం? చాలాసార్లు మనం చేసే పనులే మన గురించి చెడ్డ సాక్ష్యం ఇప్పిస్తున్నాయి. విశ్వాసులుగా మనం జీవిస్తూ మనల్ని ముగ్గురు వ్యక్తులు గమనిస్తుంటారు ఎప్పుడు. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు, అదేవిధంగా ఆ వాయుమండలంలో ఉన్న సాతాను అతని దూతలు, మూడవది లోకం, అంటే తోటి విశ్వాసులు కూడా ఉన్నారు లోకంలో. ఈ ముగ్గురు మనల్ని ఒక విశ్వాసిని గమనిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క విశ్వాసిని గమనిస్తూ ఉంటారు. ఇతడు ఏం చేస్తున్నాడు, ఇతని జీవితం వల్ల ఉంది రక్షించబడిన తర్వాత. నేను యేసు ప్రభు బిడ్డని అంటున్నాడు, నేను విశ్వాసిని అంటున్నాడు అని మనల్ని గమనిస్తారు. గమనించినప్పుడు మన క్రియలు, మనం చేసే పనులు, మనం మాట్లాడే మాటలు, మన ప్రవర్తన మన గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటే చెడ్డ సాక్ష్యం అది మంచి సాక్ష్యం అనేది మన క్రియలే డిసైడ్ చేస్తాయండి. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు యేసు ప్రభు వారి లాగా ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. నా తండ్రి యొక్క క్రియలే నేను చేస్తాను, నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తానని యేసు ప్రభు వారు సాక్ష్యం ఇచ్చారండి. నేను ముందుకు వెళ్తున్నాను. హానోకు సాక్ష్యము కలిగినటువంటి వాడు. తర్వాత నాలుగవదిగా యోధా పత్రిక చూస్తే హానోకు ప్రవక్త అని చెప్పి రాశాడు. అక్కడ ఒక గొప్ప ప్రవచనాన్ని హానోకు ప్రస్తావించాడండి. అక్కడ హానోకు ప్రవచించినటువంటి ప్రవచనాన్ని యోధా ప్రస్తావించాడు. ఇక్కడ ఈ ప్రవచనం అంతా మనం చదువుకోవాల్సిన అవసరం లేదు, కానీ చూడండి యోధా పత్రిక ఒకసారి తీసి 14-15 వచనాలు చూస్తే, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా ప్రవచించాడు అని రాశాడు. అంటే భక్తిహీనుల గురించి, భక్తిహీనులకు రాబోయేటువంటి తీర్పు గురించి, ఆ తీర్పు చేయడం కోసం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ప్రత్యక్షంగా రాబోయేటువంటి దినం గురించి ప్రవచించాడు హానోకు. ప్రవచించేవాడు ఎవరు? ప్రవక్త. అంటే హానోకు ఒక ప్రవక్త. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే, యేసు ప్రభువారు పుట్టడానికి సుమారుగా 3500 సంవత్సరాల క్రితమే
అసలు యేసు ప్రభు వారు మొదటి రాకడలోనే ఆయన రాలా ఇంకా. కానీ ఇప్పటికీ కూడా యేసు ప్రభు వారు రెండోసారి రాలా. కానీ హానోకు మాత్రం యేసు ప్రభు వారు రెండవసారి ఆయన మహామహిమతో ఈ భూమి మీదకి దిగి వచ్చే ప్రత్యక్ష రాకడను గురించి ప్రవచించాడండి. హానోకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను గురించి ప్రవచించిన మొట్టమొదటి ప్రవక్త. తర్వాత మనం గమనించినట్లయితే పేతురు రెండవ పత్రికలో కూడా మనం గమనిద్దాం. మొదటి అధ్యాయం 20-21 వచనాలు. మొదటి అధ్యాయం 20-21 వచనాలు. పేతురు రెండవ పత్రిక మొదటి అధ్యాయం. ఇది మనకు తెలిసిన మాటే. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు దేవుడు తన ఆత్మ ద్వారా తన భక్తుల్ని ప్రేరేపించి దేవుని మూలముగా పలికించాడు. హానోకు ఈ మాట ప్రవచించాడంటే ఎలా ప్రవచించాడు, ఎలా ప్రకటించగలిగాడంటే దేవుడు తన ఆత్మ ద్వారా హానోకును ప్రేరేపించి పలికినటువంటి మాటలు అండి అవి. ఎంత అద్భుతమైనటువంటి సంగతి. హానోకు నిజమైనటువంటి ప్రవక్త. ఎందుకంటే ఈ లోకంలో అనేక మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఆనాటి కాలంలో నేటి కాలంలో కూడా అనేక మంది ప్రవక్తలుగా చలామణి అవుతూ ప్రజలను మోసపుచ్చుతా ఉన్నారు. అవన్నీ కూడా వారు తమ ఊహను బట్టి చెప్పేటువంటివి. అంత మాత్రమే కాదు, పైన రాయబడినట్లుగా ఏమన్నాడు, చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి పలికేటువంటి మాటలే గాని హానోకైతే ప్రభు అయిన దేవుని దగ్గర నుండి సంగతిని తెలుసుకొని ప్రవచించినటువంటి నిజమైనటువంటి ప్రవక్త అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఐదవదిగా మనం గమనించినట్లయితే హానోకు 300 ఏండ్లు దేవునితో నడిచిన వాడు అని ఇక్కడ వ్రాయబడింది. మెతూషెలను కనకముందు కూడా మరి హానోకు విశ్వాసే. కానీ చాలా మంది ఇలా చెప్తా ఉంటారు, మెతూషెల పుట్టిన తర్వాత హానోకు రక్షించబడ్డాడు, నమ్ముకున్నాడని. కానీ సరైంది కాదండి. మెతూషెల పుట్టక ముందు హానోకు జీవితం, మెతూషెల పుట్టిన తర్వాత హానోకు జీవితంలో తేడా ఏంటంటే, మెతూషెల పుట్టక ముందే రక్షించబడ్డాడు, కానీ అంతగా దేవునితో కలిసి నడిచిన అనుభవంలో లేడు. మనం కూడా చూడండి, విశ్వాసులంగా మనం రక్షించబడతాం, కానీ ఏదో ఆదివారం వచ్చి రొట్టె తింటున్నట్టుగా ఉంటుంది మన విశ్వాస జీవితం. కానీ మన జీవితంలో కొన్ని సంభవాలు జరిగినప్పుడు ఇక లేదు ప్రభువా, ఏదో వ్యాధి వచ్చినప్పుడు తీర్మానాలు చేసుకుంటా ఉంటారు. ప్రభువా, ఇక నుండి నేను నీతోటే, నీ సేవే, ఇక నేను మందిరమే విడిచిపెట్టను అని తీర్మానం చేసుకుంటారు. వ్యాధి తగ్గిన తర్వాత మర్చిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ దానికి కట్టుబడి ఏ తీర్మానం అయితే చేసుకున్నాడో ఆ విధంగా నడిచేవాళ్ళు కొంతమంది ఉంటారు. హానోకు కూడా మెతూషెల పుట్టిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడిచాడండి. అసలు ఒక వ్యక్తి దేవునితో నడవటం ఏంటి, ఎలా సంభవిస్తుంది ఇది, లేదా ఎలా సాధ్యమవుతుంది ఇది, అసలు దేవునితో నడవటం అంటే ఏంటి అని అంటే, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది. ఏమనుందంటే, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడవగలరా అన్నాడు. అంటే మనమే అనుకుందాం, ఇద్దరు వ్యక్తులు కూడి నడవాలంటే వారిద్దరి మధ్య ఏకాభిప్రాయం ఉండాలి, అంటే సమ్మతించాలి వాళ్ళిద్దరు. ఇంగ్లీష్లో ఏమనుందంటే, కెన్ 2 వాక్ టుగెదర్ అన్లెస్ దే ఆర్ అగ్రీడ్ అని ఉంది. కెన్ 2 వాక్ టుగెదర్, 2 అంటే 2 పర్సన్స్, ఇద్దరు సహోదరులైనా ఇద్దరు సహోదరులైనా కలిసి నడవాలంటే వారు అగ్రీ అవ్వాలి. అంటే ఇద్దరి అభిప్రాయాలు ఒకటే అవ్వాలి, ఇద్దరి మనస్తత్వాలు ఒకటే అవ్వాలి, ఇద్దరు ఒకే ఆలోచన ధోరణితో ఉండాలి. అంటే ఏకత్వం అనేది లేనప్పుడు కలిసి నడవలేరండి. అయితే ఇక్కడ దేవునితో 300 ఏండ్లు హానోకు నడవగలిగాడు అంటే ఆయన, అంటే తండ్రి అయినటువంటి దేవుడు, యెహోవా దేవుడు హానోకు యొక్క జీవితం ఆయనకు అంగీకారయోగ్యమైంది. ఎప్పుడైతే హానోకు మనలాగానే నేను పాపినని తెలుసుకొని
ఆ దేవుడైనటువంటి యెహోవాను విశ్వసించి రక్షించబడ్డాడో తన యొక్క జీవితం పూర్తిగా మారిపోయింది. ఆ జీవితం, మారిన జీవితం ఆ దేవునికి ఆమోదయోగ్యమైంది, అంగీకారయోగ్యమైంది, సమ్మతి అయింది. రెండవది, హానోకు వైపు నుంచి మనం చూసుకుంటే దేవుడు ఏమంటున్నాడంటే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిచ్చాడు? యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 22, 23, 24 వచనాలు చూస్తే దేవుని ఆజ్ఞ ఏదనగా అంటూ యోహాను గారు ఏం రాశాడంటే, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞాపించినట్లుగా మనము ఒకరిని ఒకడు ప్రేమించుకొనవలెను అనున్నదే ఆయన ఆజ్ఞ అన్నాడు. అర్థమైంది కదా? ఆయన కుమారుడు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తును నమ్ముకోవాలి. రెండవది, మనం ఒకరిని ఒకళ్ళు ప్రేమించుకోవాలి. అయితే ఇక్కడ ఈ యొక్క ఆజ్ఞ హానోకుకు సమ్మతి అయింది. హానోకు అంగీకరించాడు ఈ యొక్క ఆజ్ఞను. ఆ విధంగా ప్రభువుని నమ్ముకున్నాడు, రక్షించబడ్డాడు. ఈ విషయంలో వాళ్ళిద్దరు కూడా అగ్రి అయ్యారు. ఇక ఆ తరువాత యేసు ప్రభు వారు ఏం చెప్పాడు? ఇందాక, తండ్రి నాకు ఏ క్రియలు ఇచ్చాడో అవే చేస్తున్నాను, తండ్రి నన్ను ఏం మాట్లాడమన్నాడో అవే మాట్లాడుతున్నాడు, తండ్రి నన్ను ఎలా నడవమన్నాడో అలానే నడుస్తున్నాను అన్నప్పుడు ఇక ఈ వ్యక్తి యొక్క జీవితం, యేసు ప్రభు వారి యొక్క జీవితం ఎంతగా తండ్రి అయినటువంటి దేవునికి ఆమోదయోగ్యమైందో మనకు తెలుసు. ప్రభుని గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చాడు, యేసయ్యను గురించి తండ్రి అయిన దేవుడు. అలానే హానోకు గురించి కూడా దేవుడు ఈ విధంగా సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం భావించవచ్చు ఇక్కడ. ఎందుకంటే యొక్క నడక, దేవునితో కలిసి నడవటం అనేటువంటి నడక 300 ఏళ్ళు సాగింది. ఇది మొదటి సంగతి. రెండవది, దేవునితో కలిసి నడవటం ఏంటో ఇక్కడ మనం చూద్దాం. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ పౌలు గారు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తా ఉన్నాడు. కొరింథీ 2వ పత్రిక 5వ. చాలండి. విశ్వాసము వలన నడుచుకొనుట, ఇందాక మొదటగా కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. వెలిచూపు వలన కాకుండా విశ్వాసము వలన నడుచుకోవటమే దేవునితో నడవటం. అంటే దీని అర్థం ఏంటంటే మీకు ఇంకా వివరంగా చెప్తా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మొదటి వచనంలో పౌలు గారు ఏమన్నాడంటే, 11వ అధ్యాయంలోనేమో ఇదిగో హానోకు మొదలుకొని మిగిలిన విశ్వాస వీరుల జాబితా చెబుతూ వారి విశ్వాసాన్ని గురించి చెబుతూ 12వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ముందుంచబడినటువంటి విశ్వాసపు పరుగు పందాన్ని ఓపికతో పరిగెట్టాలి. అంటే విశ్వాసముతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ నడవటమే దేవునితో నడవడం. వెలిచూపు అంటే ఏంటి? ఇక్కడ బాహ్యమైనటువంటి పరిస్థితులను బట్టి కాదు. అంటే బాహ్యంగా పరిస్థితులు భిన్నంగా ఉండొచ్చు, కానీ మన యొక్క విశ్వాస జీవితంలో విశ్వాసము వలన నడుచుకోవటమే దేవునితో నడుచుకోవటం. ఇది రెండవ సంగతి. మూడవ సంగతి చూడండి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఇప్పుడు 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. చూడండి, హానోకు దేవుడు అన్యోన్య సహవాసం గలవారుగా 300 సంవత్సరాలు నడిచారండి. అన్యోన్య సహవాసం గలవారుగా 300 సంవత్సరాలు నడిచారు. అంటే హానోకు ఎలా నడిచాడు? ఆయన వెలుగై ఉన్న ప్రకారము తాను కూడా వెలుగులోనే నడిచాడు. పైన ఒక మాట ఉంది కదా, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకుంటూ. మనమందరం ఎవరు? విశ్వాసులు ఎవరు? యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో రాశాడు కదా, మన సహవాసం ఎవరితో? తండ్రి అయిన దేవునితో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో. అదేవిధంగా సంఘములో మనం చేస్తున్నది ఏంటి? అపోస్తల బోధ, రొట్టె విరవడం, సహవాసం.
అంటే మనం అందరం కూడా సహవాసంలో ఉన్నాము. మరి ఈ సహవాసం ఎవరితో? తండ్రి అయిన దేవునితో, కుమారుడైన క్రీస్తు ప్రభుతో మనకు సహవాసం ఉంది. ఇప్పుడు ఆయనతో సహవాసం గలవారమని మేము చెప్పుకుంటున్నాం. మనం చెప్పుకుంటున్నాం, మీదే సహవాసం అండి అంటారు కదా చాలాసార్లు. మనల్ని ఎవరైనా కొత్త వాళ్ళు కలిసినప్పుడు మీదే సహవాసం అంటే మాది హెబ్రోన్ సహవాసం, బ్రదరన్ సహవాసం. ఇది కాదు. మా సహవాసం ఆ పరలోకపు తండ్రి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో మా సహవాసం. పేర్లు ఏదైనా ఉన్నాయిలేండి, భిన్నం తర్వాత మాట అది. కాబట్టి ఇలా సహవాసం గలవారని చెప్పుకుంటూ మనం చీకటిలో నడిస్తే ఏమన్నాడు? స్పష్టంగా చెబుతున్నాడు, చీకటిలో నడిస్తే మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. బాగా ఎంత క్లియర్గా రాశాడండి పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గారి ద్వారా. కాబట్టి దేవునితో హనోకు 300 ఏళ్ళు నడిచాడంటే పాపం అనేది దాని జోలి లేకుండా నడిచాడండి. ఈ యొక్క చీకటి పాపానికి సాదృశ్యంగా ఉంటుండగా హనోకు రక్షించబడిన తర్వాత పాపం చేయకుండా జీవించాడండి. ఇది ఒక సవాల్ విసురుతున్నాడు హనోకు. ఇది వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోవాల్సింది. రక్షించబడిన తర్వాత నేను వెలుగులో నడుస్తున్నానా, లేదా వెలుగులో నడుస్తున్నానని చెప్పుకుంటూ చీకటిలో నడుస్తున్నానా అనేది వ్యక్తిగతంగా ప్రశ్న వేసుకోవాలి, అంతే. ఇక 6వది మనం గమనిద్దాం. హానోకు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఇది 6వ సంగతి హానోకు గురించి. దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కన్నాడు. మేము కూడా కన్నామండి, ఒక అబ్బాయిని అమ్మాయిని కన్నామండి అంటారేమో తల్లిదండ్రులు. ఇది కాదు. చూడండి, కొరింథీ మొదటి పత్రిక, పౌలు గారు కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు నేను చదువుతున్నాను. క్రీస్తు యేసునందు, కొరింథీలతో మాట్లాడుతూ మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ఏమంటున్నాడు పౌలు గారంటే, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని, కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇప్పుడు చూడండి, పౌలు గారికి నిజంగా తన భార్యకి తనకు పుట్టిన పిల్లలు ఉన్నారో లేరో మనకైతే తెలియలేదు, గ్రంథంలో రాయబడలేదు. కానీ పౌలు గారికి సువార్త ద్వారా కన్న కుమారులు, సువార్త ద్వారా కన్న కుమార్తెలు వేల మంది ఉన్నారండి. ప్రపంచవ్యాప్తంగా వేల మంది ఉన్నారు. ఇప్పుడు నేను ప్రశ్న వేసుకుంటున్నా, నేను సువార్త ద్వారా కన్న ఒక్క కుమారుడైనా నాకున్నాడా? నేను సువార్త ద్వారా కన్న ఒక్క కుమార్తె అయినా నాకుందా? నేనే కాదు, మీరు కూడా ప్రశ్న వేసుకోండి ఈ ప్రశ్న. అలాగైతే హానోకు భౌతికంగా ఆయన భార్య కుమారులు కుమార్తెలు కన్నారులేండి. ఇక్కడ హానోకు కన్నది భౌతికమైన కుమారులు కుమార్తెలు కాదు. దానికి రుజువేంటి? ఒక్కసారి చూడండి, మళ్ళా పాత నిబంధన గ్రంథంలో మరి మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం నుండి నేను చదువుతున్నాను. 5వ వచనం నుండి చదువుతున్నాను, మీరు కూడా తీసి చూడండి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం నుండి, నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయను. భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికి ఇచ్చితిని. కనుక వారు నాయందు భయభక్తులు కలిగి నా నామము విషయములో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు, ఇక్కడ బోధకులు ఉన్నారు, సాధారణమైనటువంటి విశ్వాసులు కూడా ఉన్నారు ఈ వచనాల్లో. దుర్బోధన ఏమాత్రము చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. దోషము నుండి అనేకులను తిప్పారట. చూసారా, ఇక్కడ దోషము నుండి అనేకులను తిప్పటం ఏంటి? ఎలా తిప్పగలిగారు వాళ్ళంటే, సత్యము కలిగినటువంటి ధర్మశాస్త్రం బోధిస్తా అనేక మందిని దోషం నుండి తిప్పారంట. అంటే ఇక్కడ పౌలు గారు ఏమన్నాడు? సువార్తను ప్రకటించి, ఏ సువార్త? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ సువార్తను ప్రకటించి నేను అనేక మంది కుమారులను కన్నాను, కుమార్తెలను కన్నాను అని ప్రకటించినట్లుగానే హానోకు కూడా ఒక సవాలు విసురుతున్నాడు. ఆదాం మొదలుకొని 7వ వాడైనటువంటి ప్రవక్త అయినటువంటి హానోకు. ఇప్పుడు హానోకు ప్రకటించాడు అంటానికి రుజువు ఏంటంటే యూదా పత్రికలో రాయబడినటువంటి ఆ ప్రవచనమే. హానోకు ఊరకుండలా,
దేవునితో నడుస్తూ సువార్త ప్రకటించాడండి. ఒప్పుకుంటారా నాతో ఈ మాటకి? ఏమ్మా, ఏం అక్కడ రాయబడిందా అంటారా? ప్రతిదీ కూడా ప్రత్యక్షంగా రాయబడకపోయినా ఇంప్లాయిడ్ మీనింగ్ అంటారు దాన్ని, అంతర్లీనంగా ఉన్నటువంటి భావం. ఆనోకు ఏ ప్రవక్త కూడా ఒక్క ప్రవచనం చెప్పి సైలెంట్ కూర్చోడండి. ప్రవక్తకు ఒక భారం ఉంటుంది. యెషయా గ్రంథం చదవండి, ఇర్మియా గ్రంథం చదవండి, ఆ భారం గురించి కూడా రాయబడింది. ఏమన్నాడు, ఇంక నేను తట్టుకోలేను, నేను ఆయన అద్భుతమైనటువంటి పదాలు వాడాడు ఇర్మియా గారు. చూడండి ఏమంటున్నాడంటే 15:11 చూస్తే 10వ వచనం చూద్దాం. అది కాదండి, 17 అక్కడ 17. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు కనుక నేను నీ మాట ప్రకటించకుండా ఉండలేకపోతున్నాను అంటాడు. సరే, అది అలా ఉంచుదాం, మన సమయం అయిపోయింది కాబట్టి. పేతురు, యోహాను భక్తులు కూడా మేము ప్రకటించకుండా ఉండలేము అన్నారు. అంటే ఎక్కడైతే హృదయములో దేవుని వాక్యం అనేది అది ఒక అగ్నితో పోల్చబడింది. దేవుని హృదయంలో అగ్ని, వాక్యం అనేటువంటి అగ్ని మండుతో ఉండగా ప్రకటించకుండా ఉండలేకపోయారు. కాబట్టి ఇక్కడ కూడా హనోకు ఒక ప్రవక్తగా వాక్యం ప్రకటించకుండా ఉండలేదు, కానీ వాక్యం ప్రకటించి అనేక మందిని దోషము నుండి త్రిప్పాడని చూస్తున్నాం. మనకి దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం తెలుసు. ఎవరు సత్యమును అనుసరించి నడిచేటట్లు, నీతిని అనుసరించి నడిచేటట్లు అనేకులను త్రిప్పుతారో వారు నక్షత్రాల వలె నిరంతరము ప్రకాశిస్తారని చెప్పి దానియేలు భక్తుడు కూడా అక్కడ వ్రాయడం మనం చూస్తాం. చూడండి, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. చాలా మంది ఈ తిప్పటాన్ని ఏమంటున్నారంటే మత మార్పిడి అంటున్నారు. దోషము నుండి తిప్పుతున్నారు. అసలు యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? అపోస్తల కార్య గ్రంథంలో పేతురు గారు చాలా స్పష్టంగా చెప్పాడు. దేవుడు తన సేవకుని పుట్టించి మిమ్ములను దుష్టత్వము నుండి మళ్లించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు మొదట ఆయన్ని మీ దగ్గరికి పంపాడని చెప్పాడు. అంటే దుష్టత్వం నుండి తిప్పటం, రక్షణలోకి నడిపించటం. అలానే హనోకు కూడా అనేక మందిని కుమారులను కుమార్తెలను కన్నాడు. అంటే ఏంటంటే అనేక మంది నరకాగ్నికి పోకుండా వారిని దోషం నుండి త్రిప్పాడండి. చివరిగా 7వదిగా హనోకు హెబ్రీ పత్రికలో వ్రాయబడినట్లుగా మరణము చూడకుండా కొనిపోబడ్డాడు. హనోకు మరణము చూడకుండా కొనిపోబడ్డాడు. అక్కడ ఆ మాట చూడండి, ఒక్క మాట, విశ్వాసమును బట్టి అనే మాట తర్వాత ఈ పదం రాశాడు పౌలు గారు. చూడండి, హెబ్రీ పత్రిక 11:5, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. ఆదికాండం గ్రంథం 5వ అధ్యాయంలో 10 మంది పితరుల పేర్లు వ్రాయబడ్డాయి. ఆ 10 మందిలో 9 మంది చనిపోయారు. అంటే హానోకు ఆ అధ్యాయంలో చనిపోలేదు, కానీ తర్వాత 9వ అధ్యాయంలో హానోకు మరణం గురించి రాయబడింది. ఆదాము చనిపోయాడు, షేతు చనిపోయాడు, ఆ విధంగా హానోకు కూడా చనిపోయాడు. కానీ నోవహు కూడా చనిపోయాడు, కానీ ఒక్క హానోకు మాత్రం మరణం చూడకుండా కొనిపోబడ్డాడు. ఇక్కడ విశ్వాసమును బట్టే కొనిపోబడ్డాడు. ఇప్పుడు మనం ఈ మాటను అర్థం చేసుకోవాలంటే, మనము త్వరలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఈరోజు 11 గంటలైంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి ప్రభు ఆకాశ మండలానికి వచ్చి ఆర్భాటం, ప్రధాన దూత శబ్దం, దేవుని బోర వినపడింది అనుకుందాం. అప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు, మన ముందు చనిపోయిన విశ్వాసులందరూ లేస్తారు. ఈరోజు ఇక్కడ ఈ కూడికలో చేరినటువంటి విశ్వాసమైనటువంటి మనం మరణిస్తామా, మరణించమా? మీకు మరణించాల్సిన అవసరం లేదు. విశ్వాసాన్ని బట్టి దేవుని చేత కొనిపోబడతాం మనం. హనోకు
విశ్వాసాన్ని బట్టి దేవుని చేత కొనుక్కోబడ్డాడు. మనము కూడా ఈరోజు ప్రభు వస్తే విశ్వాసాన్ని బట్టి మనం కూడా మరణం చూడకుండా కొనుక్కోబడతాం. అలాంటి వారికి ఒక ఎగ్జాంపుల్ లాగా చరిత్రలో హానోకుని దేవుడు ముందుగానే మనకు ఒక రుజువుగా పెట్టించాడండి. ఇది కొత్త నిబంధన సత్యం మాత్రమే కాదు, పాత నిబంధనలోనే హనోకు యొక్క మరణం చూడకుండా కొనుక్కోబడినటువంటి దృశ్యాన్ని మనకొక ఉదాహరణగా ఇక్కడ పెట్టినట్టు మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో పౌలు గారు చాలా స్పష్టంగా రాశాడు. మనము మరణించము గాని రెప్పపాటులో మార్పు పొందుతామని రాశాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం హనోకు యొక్క జీవితాన్ని దేవుడు మన ముందుకు తీసుకొని వచ్చి ఉంటుండగా, హనోకు దేవునితో 300 ఏండ్లు నడిచి గిన్నీస్ రికార్డు సృష్టించాడు. ఇంకెవరన్నా ఉన్నారా అంతకంటే ఎక్కువ నడిచిన వాళ్ళు? నిజంగా హనోకు కాలంలో గిన్నీస్ బుక్ ఉంటే దాంట్లో హనోకు పేరే ఉండేది. 7 సంగతులు హనోకు గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం. ఆ ఒక్కొక్కటి మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా హనోకు విశ్వాస వీరుడు. రెండవది హనోకు దేవునికి ఇష్టడు. మూడవది హనోకు సాక్ష్యం కలిగిన వాడు. నాలుగవది హనోకు ప్రవక్త. ఐదవది హనోకు దేవునితో 300 ఏండ్లు నడిచాడు. ఆరవది హనోకు దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కన్నాడు. ఏడవది మనం ఇప్పుడే చెప్పుకుంటున్నట్లుగా మరణము చూడకుండా కొనిపోబడ్డాడు. మనందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్ లాగా, అంటే సంఘానికి, ప్రభు రాకడ సమయంలో సజీవులుగా నిలిచి ఉండే సంఘానికి సాదృశ్యంగా హనోకు కనబడుతున్నాడు. దేవుడు ఈరోజు ఏమైతే నాతో మాట్లాడాడో, మీతో మాట్లాడాడో అవన్నీ మన వ్యక్తిగత జీవితాల్లో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు మనందరికీ తన ఆత్మ సహాయం దయచేయను గాక. దేవుడు తన మాటలను దీవించును గాక. ఆమేన్. విశ్వాసం